ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. గతించిన వారమంతా దేవుడు మీకు తోడయుండి మీకు ప్రతి పరిస్థితిలో ఆయన హాజరై మీ ప్రతి సమస్యలో కూడా నేనున్నానని ధైర్యపరుస్తూ ప్రతి శ్రమ ప్రతి శోధనను విడిపించి తన రెక్కల చాటున భద్రపరిచి మరలా ఈ ఆదివారం ఆయన స్తుతించే కృపను అనుగ్రహించి మరి ఒక నూతన వారాన్ని దేవుడు మీకు అనుగ్రహించారు. అందుని బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిందాం. ఎందుకంటే ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన మనల్ని బ్రతకమన్నారు కాబట్టి బ్రతికి ఉన్నాము. ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్స్, భయంకరమైన మరణాలు మనం చూస్తున్నాం. మనం గొప్పవారమని, బలవంతులమని, జ్ఞానవంతులమని మనం బ్రతికిలేము. కానీ కేవలము దేవుడు మనకి ఇంకా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు, ఇంకా అవకాశాలు ఇస్తున్నారు పరలోకానికి సిద్ధపడడానికి, ఇంకా దేవునికి దగ్గరగా మనం జీవించడానికి. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాలు ఎంత మాత్రం పోగొట్టుకోకండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరిని గురించి భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయనే మనకు ఆశ్రయము, మన దుర్గము, మన కోట, మనం నమ్ముకున్న దేవుడు ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలను దేవుడు ఆదరించాలని, వారిని బలపరచాలని, మరణించిన కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేద్దాం. సమస్యల్లో శోధనలో ఉన్న వారందరి కొరకు కూడా వాక్యం చివరిలో ప్రార్థన చేద్దాం. దేవుని శక్తిని పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన కటిక చీకటిలోనికి వెళ్ళిపోతున్నట్టుగా మీ జీవితం అనిపిస్తూ ఉందా? భయపడొద్దు. ఎందుకంటే ఎంత చీకటిలోనికి నీ వెళ్ళిపోయినా నీ చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు, నీ చీకటిని వెలుగుగా చేస్తానని. ఈ మాట దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఎటువంటి స్థితిలో ఉండి మాట్లాడాడంటే, సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు విడిపించినప్పుడు దావీదు మహారాజు దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, దేవుడు నా చీకటిని వెలుగుగా చేయును అని. అవును, దేవుడు మన జీవితాన్ని కాకుండా మన మార్గమును వెలుగుగా చేయబోతున్నాడు. చీకటిలోకి వెళ్ళి నడుస్తూ ఉన్న నీ మార్గాన్ని నేను వెలుగుగా చేస్తాడు. నీ స్వంత బలము విఫలమైనప్పుడు, నీ శక్తి విఫలమైనప్పుడు, విజయాన్ని సాధించలేని పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు నిన్ను అగాధం నుండి పైకి లేపి నీకు వెలుగునిచ్చి వెలుగుతో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా నింపబోతున్నాడు ఆయన. ఆయనపై నువ్వు నమ్మకం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తుంటే చాలు, ఆయన వెలుగు నిన్ను నడిపిస్తుంది. ప్రస్తుత చీకటి పరిస్థితులన్నీ కూడా కొట్టివేయబడతాయి. వెలుగుతో నువ్వు నింపబడతావు, వెలుగులో నడుస్తావు. నీ మార్గం అంతా వెలుగుమయంగా ఉంటుంది. నీవు వెలుగులో నడవడమే కాకుండా అనేక మందికి నీవు వెలుగుగా ఉంటావు. నీ వెలుగుకు అనేక మంది ఆకర్షించబడతారు. నీ వెలుగుకు అనేక మంది పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తారు. అది నీతి అనే వెలుగు, పరిశుద్ధత అనే వెలుగు. నీ క్రియలు వెలుగుగా ఉంటాయి. ఆ క్రియలు అనేక మందిని ఆకర్షించుకుంటాయి. అటువంటి వెలుగును దేవుడు నీకు అనుగ్రహిస్తానని రోజు సెలవిస్తున్నాడు. చూడండి, దావీదు మహారాజు కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనంలో చెప్తున్నారు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని. చూడండి, నా దీపాన్ని నీవు మాత్రమే వెలిగించగలవయ్యా. నా అంతరంగాన్ని నీవు మాత్రమే వెలిగించగలవయ్యా. నా చీకటి బ్రతుకును నీవు మాత్రమే వెలిగించగలవయ్యా. ఈ పాపపు బ్రతుకును నీవు మాత్రమే పరిశుద్ధంగా తెల్లగా మార్చగలవయ్యా.
అని దావీదు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు. ఇది కేవలము చీకటిని జయించే వెలుగు మాత్రమే కాదు, దేవుడు నా దీపాన్ని వెలిగిస్తున్నాడని చెప్తున్నాడు. అంటే ఆరిపోతున్నట్లుగా, మసకబారినట్లుగా, నాకు శక్తి లేదు అన్నట్లుగా అనిపించినప్పుడు ఆయన నీ ఆత్మను తిరిగి వెలిగిస్తాడు. ఆయన నీ చీకటి బ్రతుకుని తిరిగి వెలిగిస్తాడు. ఆయన శక్తివంతమైన కాంతిని నీకు ఇస్తాడు. ఒకవేళ నీవు పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా ఆయన తిరిగి నిన్ను బాగు చేసి శుభ్రపరిచి మునుపటి కన్నా మరింత ప్రకాశవంతంగా నిన్ను వెలిగిస్తాడు. మునుపటి కన్నా ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలువబెడతాడు. యోబు జీవితంలో ఇటువంటి చీకటిలు అలముకున్నాయి. తన జీవితాన్ని, తన కుటుంబాన్ని భయంకరమైన చీకటిలో నడుస్తున్నాడు. ఏ వెలుగు కూడా తన జీవితంలో లేదు. సమస్తము పోగొట్టుకొని అన్ని వైపుల చీకటి అలముకుంది యోబును. ఇక ఆ దీపాన్ని వెలిగించేవారు ఎవ్వరూ లేరు, ఎవరికి కూడా సాధ్యం కాదు. అటువంటి భయంకరమైన సమయంలో దేవుడు మరలా యోబు యొక్క దీపాన్ని వెలిగించాడు. యోబును తిరిగి వెలుగుగా చేశాడు. అందరూ అనుకున్నారు ఇక అంతా అయిపోయింది, యోబు చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. కానీ దేవుడు మాత్రం అలా అనుకోలేదు. దేవుడు అనుకున్నాడు, నేను తిరిగి యోబు జీవితాన్ని వెలిగిస్తాను, యోబు కుటుంబాన్ని వెలిగిస్తాను, యోబు యొక్క అంతరంగాన్ని వెలిగిస్తాను, అనేక మందికి వెలుగుగా మరలా చేస్తానని. అదేవిధంగా దేవుడు యోబు జీవితం తిరిగి వెలిగించాడు. ఎంత ప్రకాశవంతంగా అంటే మునిపటి కంటే రెట్టింపు ప్రకాశవంతమైన జీవితాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా, నీ జీవితంలో కూడా ఇక అంత అయిపోయింది, చీకటి బ్రతుకు ఇంకే విధంగానూ బాగుపడదు నా బ్రతుకు, చీకటి అలముకుంది నా కుటుంబాన్ని, నన్ను అని అనుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. నీ దీపాన్ని వెలిగిస్తాను, నీ చీకటిని వెలుగుగా చేస్తున్నాను. నీవెంత చీకటిలో నడుస్తున్నావో ప్రస్తుతం, ప్రతి చీకటిని, అంధకారాన్ని కొట్టివేసి గొప్ప వెలుగులో నడిపిస్తాను. ఇక ముందంతా కూడా నీవు వెలుగులో నడుస్తావు. ఇంతవరకు నడిచినట్లుగా నీవు నడవవు. ఇంతవరకు ఉన్న జీవితం కంటే ఇంకా రెట్టింపుగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని, భవిష్యత్తు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో చీకటి అలుముకుందా? మీ కుటుంబంలో చీకటి అలుముకుందా? మీరు ఆత్మీయంగా చీకటిలో నడుస్తున్నారా? వెలుగు ఎంత మాత్రం లేక అంతరంగాన్ని చీకటి రాజ్యమేలుతూ ఉందా నీ జీవితంలో? అయినప్పటికీ భయపడొద్దు. వెలుగును ప్రసాదించే దేవుడు ఈరోజు సెలవిచ్చారు. నేను నీ జీవితాన్ని వెలిగిస్తాను, నీ కుటుంబాన్ని వెలిగిస్తాను, ఆరిపోతున్న నీ దీపాన్ని వెలిగిస్తాను, భయపడకని. కాబట్టి అందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. నా దీపాన్ని వెలిగించేవాడు నీవేనయ్యా. నీవు తప్ప ఎవ్వరూ నన్ను, నా కుటుంబాన్ని వెలిగించలేరు తండ్రి. నేను చీకట్లో నడుస్తున్నానయ్యా, నన్ను వెలిగించండి అయ్యా అని ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటూ మోకరిందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఈ వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు సహాయకుడిగా ఉండి, చేపట్టుకొని మమ్మల్ని నడిపించి, ప్రతి ఆపదలో కూడా మాకు తోడుగా ఉండి ఇంతవరకు నిలబెట్టినందుకు వందనాలయ్యా. ఈ వారమంతా కూడా మా ఆత్మీయులందరికీ తోడే ఉండండి. వారు ఈ వారంలో ఏ పనులు ప్రారంభించాలనుకుంటున్నారో ప్రతిదాన్ని సక్సెస్ చేయండి. ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, మీ జీవితాన్ని నేను వెలిగిస్తున్నాను, మీ దీపాన్ని వెలిగిస్తున్నాను, మీ చీకటిని వెలుగుగా చేస్తున్నానని. తండ్రి, నిజమేనయ్యా, ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో
ఎంతమంది అయితే అంధకారంలో కూర్చున్నట్లుగా ఉన్నారో, నేను అంధకారం ముందు కూర్చున్నా తిరిగి నేను లేస్తానని చెప్తున్నాడు భక్తుడు. అదేవిధంగా ఎవరైతే అంధకారంలో ఉన్నారో తిరిగి వారిని వెలిగించండి నైనా. తిరిగి వారి ఆరిపోతున్న దీపాన్ని వెలిగించండి అయ్యా. వారి యొక్క చీకటిని, అంధకారాన్ని వెలుగుగా మారుస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా ఎంతోమంది సమస్యల్లో ఉండి వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరెవ్వరిని మర్చిపోరయ్యా. మీకు మరుగైంది ఏదీ లేదయ్యా. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. సమస్తమును సాధ్యపరిచే దేవుడు, అసాధ్యమైనది లేనివాడా. ఇదిగో ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతికి అప్పగిస్తున్నానయ్యా. అందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని నడిపించండి. ఆశ్చర్యకరమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఏ అశాంతి, అసమాధానము, చీకటి వారిని ఏలుతూ ఉందో ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిని కొట్టివేసి వెలుగును దయచేయండి అయ్యా. వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన సంవత్సరం అంతా తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవంతరంగములో చీకటిని అనుభవిస్తూ ఉన్నావు. ఆత్మీయంగా చీకటిని అనుభవిస్తూ ఉన్నావు. ఫ్యూచర్ని గుర్చిన చీకటిని అనుభవిస్తూ ఉన్నావు. అయితే ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీ చీకటిని వెలుగుగా చేస్తున్నానని. ఇక భయపడొద్దు. దేవుడు నీ వెలుగును అనేక మందికి చూపెట్టబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానం నా కొరకేని నమ్మిన వారందరూ కూడా ఆమెనని బిగ్గరగా చెప్పండి. విశ్వాసంతో చెప్పండి. కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వాగ్దాన నెరవేర్పును మీరు చూడబోతున్నారు. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేస్తున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.